తుర్కియాగా పిలువబడే ఈ దేశం ఇండియాలో వ్యతిరేకత మూటగట్టుకున్న దేశం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తుర్కియా పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం, పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేయడమే దీనికి కారణం. ఆ విషయం పక్కన పెడితే అసలు టర్కీ లేకుంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించి ఉండేవారు కాదన్న విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలను మార్చడంలో టర్కీ ప్రధాన పాత్ర పోషించింది. టర్కీ ప్రపంచాన్ని మార్చిన ఈ కథ దాదాపు 600 సంవత్సరాల క్రితం నాటిది. 1453 సంవత్సరంలో నేటి ఇస్తాంబుల్ టర్కీ రాజధాని ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. అంతకుముందు ఆసియా, యూరప్ ఖండాల మధ్య వ్యాపించిన ఈ నగరాన్ని కాన్స్టాంటినోపుల్ అని పిలిచేవారు. దీనిని రోమన్ సామ్రాజ్యం 1700 సంవత్సరాలు పరిపాలించింది. అధికార మార్పుతో మొత్తం ప్రపంచం ఆర్థిక రాజధానిగా ధోరణి మారిపోయింది. అసలు ఈ వాణిజ్యం ఎలా ఆగిపోయింది, బ్రిటిష్ వారికి బానిసగా ఇండియా ఎందుకుంది అన్న విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. అసలు ఇక్కడ వాణిజ్యం ఆగిపోయింది. ఎలా ఆగిపోయింది? కాన్స్టాంటినోపుల్ సింహాసనంపై కూర్చున్న కొత్త సామ్రాజ్యం చేసిన మొదటి పని యూరప్, ఆసియా మధ్య వాణిజ్యం జరిగే భూమార్గాన్ని మూసివేయడం. ఆ సమయంలో ఐరోపాలో భారతీయ సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా నల్ల మిరియాలు, వస్త్రాలు, మస్లిన్, ఢాకా మస్లిన్ కు చాలా డిమాండ్ ఉండేది. వీటిని అక్కడ విలాస వస్తువులుగా అమ్మేవారు. కాన్స్టాంటినోపుల్ కు వెళ్లే మార్గం మూసివేయడంతో ఈ వస్తువుల వ్యాపారం ఆగిపోయింది. అదే సమయంలో చైనా సిల్క్ రూట్ ద్వారా వాణిజ్యం కూడా ప్రభావితమైంది. ఈ ఒక్క సంఘటన తర్వాత యూరోప్ లో కొత్త వాణిజ్య మార్గాలను కొనుగోలు చేసే పోటీ మొదలైంది. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, పోర్చుగల్ వంటి దేశాల నుండి చాలా మంది నావికులు తమ నౌకాదళాలతో భారతదేశానికి చేరుకోవడానికి సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. క్రిస్టోఫర్ కొలంబస్ కూడా భారతదేశానికి మార్గం వెతుక్కుంటూ బయలుదేరి అనుకోకుండా అమెరికా చేరుకున్నాడు. 1492 సంవత్సరంలో అమెరికాను ఈ విధంగా కనుగొనబడింది. అయితే వాస్కో డి గామా పోర్చుగల్ నుండి వచ్చి ఆఫ్రికా తీరం వెంబడి సముద్రం ద్వారా ప్రయాణించి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి భారతదేశంలోకి కాలికట్ చేరుకున్నాడు. వాస్కో డి గామా కనుగొన్న మార్గం చాలా సురక్షితమైనది. దీని తర్వాత దాదాపు 100 సంవత్సరాల పాటు పోర్చుగీస్, డచ్ వారు భారతదేశం నుండి యూరప్ కు బట్టలు, సుగంధ ద్రవ్యాలను వ్యాపారం చేశారు. ఈ వ్యాపారం ద్వారా అతను చాలా డబ్బు సంపాదించారు. భారతదేశంపై కూడా బంగారు వర్షం కురిసింది. నల్ల మిరియాలు, మస్లిన్ వంటి వస్తువులకు ఐరోపాలో డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే భారతదేశం నుండి ఈ వస్తువులను తీసుకురావడంలో పోర్చుగీస్ వారికి గుత్తాధిపత్యం ఉంది. ఆ సమయంలో బంగారం, వెండి నాణాలు కరెన్సీగా చలామణిలో ఉండేవి. భారతీయులు మిరియాలు, మస్లిన్ వంటి దుస్తులకు బదులుగా యూరోప్ నుండి చాలా బంగారాన్ని పొందారు. ఈ విధంగా భారతదేశంలో బంగారు నిల్వలు కూడా బాగానే పెరిగాయి. అసలు ఇక్కడ ఇండియా బ్రిటిష్ వారికి బానిసగా ఎలా మారింది? దాదాపు 100 సంవత్సరాల తర్వాత అంటే 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఫ్రెంచ్, డానిష్ ప్రజలు కూడా ఈ వ్యాపారం నుండి లాభాలు సంపాదించడానికి భారతదేశానికి వచ్చారు. భారతదేశ వాణిజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ దేశాలన్నింటి మధ్య అనేక యుద్ధాలు కూడా జరిగాయి. బ్రిటిష్ వారు తమ పాలకుల సహాయంతో చాలా చోట్ల గెలిచారు. ఈ చరిత్రలో ప్రధాన ఘట్టం 1757 నాటి ప్లాసీ యుద్ధం. బెంగాల్ గడ్డపై జరిగిన ఈ యుద్ధం బ్రిటిష్ వారికి భారతదేశంలో తమ పట్టును స్థాపించుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు 1764లో జరిగిన బక్సర్ యుద్ధం భారతదేశ చరిత్రను మార్చేసింది. క్రమంగా దేశం బ్రిటిష్ వారికి బానిసగా మారిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.